మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఆవుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్. ఈ బ్రీడింగ్ అవుతుంటే ఖమ్మం వెళ్తే ఖమ్మంలో చూపెట్టుకుంది. అక్కడ బాగానే ప్రెగ్నెంట్ ఉందని చెప్పారు. చెప్తే మా కొద్దిగా బ్రీడింగ్ అవుతుందని మందులు ఇచ్చింది. మందులు ఇస్తే మందులు వేసుకుంది. ఇంటికి వచ్చి నాకు ఇట్లా 3వ నెల అట అవరిదాకా కూడా తెలవదు ఆమెకు ఇటు బ్రీడింగ్ అవుతుంది అనేది ఒకటే అరక. అయితే బ్రీడింగ్ అవుతుంది, మందులు ఇచ్చారు, నేను ప్రెగ్నెంట్ అంట, 3 నెలల ప్రెగ్నెంట్ అంట, మందులు ఇచ్చింది, ఏం కావాలి అన్నది మేడం అంటే సర్లే అని నేను రెస్ట్ తీసుకొని ఇంటికాడ ఉంచుతున్నాను నెల పాటు. ఉంచినాక మళ్ళీ ఏమేమైందంటే మా ఆడపిల్ల అయింది, మగ పిల్లగాడు అయింది, చూసుకోవాలి అనే ఆలోచన బాగుండే. అయితే సరే మరి చూసుకుంది లేదా అని నేను ఇంటికాడ ఉంచుతున్నా, నా పనికి నేను పోతున్నా. ఆయన మేనమా కొడుకు ఒక ఆయన ఉండు, ఆయన సూర్యపేట చేస్తాడు. చంటి ఉప్పుల సంటి సర్వారం ఈ ఆస్వాన్లో కాంపౌండర్ చేస్తారు. అటు ఇటు మాట్లాడు అయితే వాళ్ళ మేనమా కొడుకేగా అడిగి ఫోన్ చేసి మనకి ఇట్లా ఆడపిల్ల అయింది, మగ పిల్లగాడు అయింది, చూసుకోవాలంటే నాకు ఒక ఆయన టేక్ మాట్లాడే తెలుసు, ఆయన ద్వారా పోదాం పోయి చూపెడతా అని తీసుకొని పోయి చూపెడితే అక్కడ ఆడపిల్ల అని చెప్పిండు. ఆయన చూపెట్టి ఆడపిల్ల అని చెప్పిండు. మరి ఎట్లా సార్ మరి ఆడపిల్ల అయితే మరి మేము సాధలేము, ముగ్గురు ఆడపిల్లలు అయితే సాధలేము అంటే నీకెందుకే నేను ఆభాషణ చేపిస్తాం, ఇంకా నార్మల్గా చేపిస్తా, నీ భార్యకి ఎటువంటి ఇబ్బంది రాదు, ఒక రోజు ఉంచుకుంటాం హాస్పిటల్, తెల్లారి దోతాం, ఒక నెలల పాటు రెస్ట్ తీసుకుంటే నీ భార్య ఏ పని ఏం చేసుకుంటుంది, ఒక 38 ఏళ్ళు అవుతాయి, ఈ ఖర్చు ఇచ్చేయి మొత్తం నేను చూసుకుంటా అంటే సర్లే సార్ అని మళ్ళీ సూర్యాపేట వచ్చి నాకు అక్కడ 18 ఏళ్ళు ఇంటి ఇచ్చి 20 ఏళ్ళ వరకు నేను ఇంటికి పోయినా. సార్ పొద్దుప్పుడు కూడా చెప్పిన, సార్ మంచి హాస్పిటల్కి తీసుకుపోయింది, మీకు తెలిసిరు అంటారుగా, మంచి హాస్పిటల్కి తీసుకుపోయింది సార్ అంటే సర్లే తీసుకుపోతలే అన్నాడు. నేను డబ్బులకు వచ్చి ఇంటికి 20 ఏళ్ళు తీసుకొని పోతారికే ఒక హాస్పిటల్ ఉంచిండి అన్నాను. అయితే నేను మా ఆవిడకి ఫోన్ చేసి ఏ హాస్పిటలే మరి నేను వస్తా అంటే ఏమో నాకు తెలవట్లేదు, మరి ఆయనకి ఎవరికి హాస్పిటల్, ఆయనకు ఫోన్ చేయి నెంబర్ చెప్తాంటే నెంబర్ చెప్పంటే చేస్తే నాకు అడ్రస్ తెలవకపోతే నేను ఆటో ఆయనకి నేను చెప్తా అన్నాడు. ఆటో ఆయనకి ఇస్తే ఆటో ఆయన తీసుకుపోయి నన్ను అర్థించుండు. దించి ఇదే హాస్పిటల్ అని చూపెడితే సర్లే ఇదే హాస్పిటల్ అని 7ంటికి పోయినా. పోతారికి వాళ్ళ అమ్మ ఉంది, పక్కనే వాళ్ళ అమ్మ ఉంది. నేను పోతారికి ఆమెకు ఆల్రెడీ 2 ఇంజక్షన్లు వేసారట, బాగా ఇబ్బంది పడుతుంది. నేను పోయి చూస్తే ఇబ్బంది పడుతుంది, ఏముంది కాసేపటి తర్వాత ఆపరేషన్ చేపిస్తాం, నీకేం పర్వాలేదు అని అలా 3 2 అమ్మాయిలు ఒక ఆంటీ ఉంది, క్లీన్ చేసే ఆంటీ, ఏం కాదు అంటే సర్లే అని 1 గంట తర్వాత నుంచి తీసుకుపోయారు. వాళ్ళకు తీసుకుపోయి 2-3 గంటలు ఉంచారు. 2-3 గంటల నుంచి ఇబ్బంది బాగా ఈనొస్తుంది నాకు, అమ్మ అయ్యా అమ్మ అంటుంది. ఏందని నేను లోపలికి డోర్ చూసుకొని పోయి ఏందమ్మా ఇది ఏంది బాగా ఎంత ఇబ్బంది పడుతుంది, మరి మీరు ఏంది ఇట్లా చేసిరు అది ఇది అని అంటే ఏం కాదయ్యా మేము ఉన్నాం, నీకేంది ఏం కాదని అన్నారు. నేను అట్నే కూర్చోబెట్టింది. మా వానికి ఫోన్ చేయను, అరే ఏంది రా తొందర రారా, మరి ఇబ్బంది అవుతుంది అంటే వస్తున్నా అన్నాడు. వాళ్ళు అందరూ నేను తీసుకుపోయినా కూడా కిందనే ఉండు, నేను చూడలే. బాగా ఇబ్బంది అయినాక వాళ్ళు అంబులెన్స్ పిలిపించారు, వాళ్ళే అందరు కూడారు, వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోయారు, అలా ఖమ్మం తీసుకుపోయారు. సరే నేను మంచి హాస్పిటల్కి తీసుకుపోతా అంటే సర్లేని వాళ్ళతో పాటుగా నేను కూడా ఖమ్మం పోయిన 10 నిమిషాలకే చచ్చిపోయింది. మృతి చెందిన గర్భిణి వాళ్ళ భర్త భయ్య నగేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఆసుపత్రిలో అబార్షన్ చేసినట్లుగా వారు చెప్పడం జరిగింది. అందుకొరకే ఈ ఆసుపత్రిని ఈరోజు మూసేయడం జరిగింది. ఆ తర్వాత ఆసుపత్రిలో డాక్టర్స్ ఎవరు పనిచేస్తున్నారా, స్టాఫ్ ఎవరున్నారు, వాళ్ళపైన కూడా ఆరాధిస్తారు. ఈరోజు ఈ అడ్రస్ ప్రకారంగా మేము మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కేసు నమోదు చేయడానికి
అప్లికేషన్ ఇచ్చి రావడం జరుగుతుంది. సీజ్ చేస్తున్నాం, సీజ్ చేసేసినాం. ఇక వాళ్ళు ఎవరైతే అబార్షన్ చేయించుకున్న వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చేస్తున్నాం. నేమ్ ఉండదు, ఇక ఉండదు, ఎందుకంటే లేదు కదా.